ఇది నా కథ, ప్రేమలో ఓడిపోయిన ఒక మనసు కథ. ప్రేమ అంటే అందరికీ హ్యాపీనెస్, లాఫ్టర్, క్యూట్ మూమెంట్స్ అనిపిస్తుంది. కానీ నాకు ప్రేమ అంటే అర్థమైంది బాధ, వెయిటింగ్, సైలెన్స్. ఆలోచించేది ఒకటి, తను ఆలోచించేది ఇంకోటి. ఇద్దరం ఒకటి అనుకున్నాం, కానీ మనసులు రెండు. అప్పుడే అర్థమైంది ఒకరికి ఇమోషన్ ఇంకొకరికి ఎక్స్ప్లెనేషన్ కాదు అని. అప్పుడు ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయ్యాయి. ఒక స్మాల్ మిస్అండర్స్టాండింగ్ గొడవగా మారింది. ఒక గొడవ దూరంగా మారింది. అండ్ ఆ దూరం నవ్వులతో కూడా ఫిల్ చేయాలం. హ్యాపీ డేస్ కాస్త బాధగా మారాయి. ఒక రోజు నాతో మాట్లాడుతున్నబడు మారో రోజు సైలెన్స్ లో కలిసిపోయాడు. ఆ సైలెన్స్ లో నేనే వినిపించుకోలేకపోయాను. అసలు నిజం ఏంటంటే మనం తెలియకుండా చేసిన కొన్ని మతలు, కొన్ని డిసిషన్స్ అవి చాలా దూరం అయిపోతాయి. ఎందుకు ఆ గొడవలు, ఎందుకు ఆ మిస్అండర్స్టాండింగ్? ఏళ్ళ ఉన్నా తాను నా పక్కన ఉంటే చలు అని అనిపించింది. కానీ అప్పటికి అంత లేట్ అయిపోతుంది. ఎంత చేసినా, ఎంత ప్రేమించినా ఒక స్టేజ్ లో మనం ఒకరికి దూరం అయిపోతాం. ఆ దూరంలోనే ప్రేమ నిజంగా అర్థమవుతుంది. ప్రేమతో ఓడిపోయిన ఒక మనస్సు మరలా ప్రేమ మీద నమ్మకం పెట్టగలుగుతుందా? లేదు, కానీ ప్రేమని మర్చిపోలేను.